తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన ఉండబోతుందన్న ప్రచారం జరుగుతున్న వేళ మరో కొత్త అంశం తెర మీదకొస్తుంది. అమాత్య పదవి దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తుంటే ఆల్రెడీ కేబినెట్ లో ఉన్న మంత్రులు మాత్రం కొత్త కోరికలు కోరుతున్నారట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తమ దగ్గర ఉన్న శాఖల విషయంలో అసంతృప్తిగా ఉన్న కొందరు మినిస్టర్లు వీటి మార్చండి ప్లీజ్ అంటూ అధిష్టానానికి విన్నపాలు వినిపిస్తున్నారని టాక్. ఇంతకీ ఎవరా మంత్రులు శాఖలు మార్చాలని ఎందుకు కోరుతున్నారు? శాఖలు మార్చండి ప్లీజ్ అంటున్న మంత్రులు, విన్నపాలు వినవలే అంటూ అధిష్టానానికి విజ్ఞప్తులు. తమ శాఖల విషయాల్లో కొందరు మంత్రుల అసంతృప్తి. శాఖలు మార్చాలని కోరుతున్న మంత్రులు ఎవరు? అసలు మార్పులు కావాలని ఎందుకు కోరుతున్నారు? మంత్రుల విన్నపాలపై అధిష్టానం రియాక్షన్ ఏంటి? తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళనకు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్లవుతోంది. దీంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని తెలుస్తోంది. పార్టీ ఆప్షన్స్ తో పాటు పరిపాలనా సౌలభ్యం, సామాజిక సమీకరణాలు లాంటి వాటిని బేస్ చేసుకుని మంత్రివర్గ కూర్పు చేయాలని ఆలోచన చేస్తోంది. ఈ విషయంలో పార్టీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టిందని టాక్. ఇప్పటికే కర్ణాటక పరిణామాలపై దృష్టి సారించిన హైకమాండ్ 1-2 రోజుల్లో కర్ణాటకకి తెరదించి మ్యాటర్ సెటిల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత తెలంగాణపై నజర్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోపు అమాత్య అనిపించుకోవాలని ఆశపడుతున్న నేతలంతా హస్తిన బాట పడుతున్నారు. అయితే ఇప్పటికే మంత్రి పదవిలో ఉన్నవాళ్లు కూడా తమ శాఖలు మార్చాలి అంటూ ఓవర్ టు ఢిల్లీ అంటున్నారట. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో సీఎంతో పాటు 16 మంది కొలువు తీరి ఉన్నారు. మరో 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే మంత్రులుగా ఉన్న వారిలో కొందరు సీనియర్లు తమ శాఖలను మార్చాలి అని కోరుతూ అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారట. ఈ లిస్ట్ లో సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖలను భట్టి విక్రమార్క నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఆర్థిక శాఖ విషయంలో కొంతకాలంగా భట్టిపై రకరకాల ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సొంత పార్టీలోనే కొందరు నేతలు ఓపెన్ గానే కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఎమ్మెల్యేలు ఇన్ డైరెక్ట్ గా భట్టిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట. ఇలాంటి పరిస్థితుల మధ్య తనకు ఫైనాన్స్ శాఖను తప్పించి ఇతర శాఖలు ఇవ్వాలని భట్టి కోరుతున్నట్లు తెలుస్తోంది. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన శాఖలను మార్చాలి అని కోరుతున్నారట. ఆయన దగ్గర ఇరిగేషన్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్లు ఉన్నాయి. నీటి పారుదల శాఖ విషయంలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఉత్తమ్ టార్గెట్ అవుతున్నారు. కాళేశ్వరం పనులు పెండింగ్ లో ఉండడంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పనుల విషయంలోనూ ఉత్తమ్ అసంతృప్తిగా ఉన్నారట. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను మరింత బ్లేమ్ కావాల్సి వస్తుందనే ఆలోచనలో ఆయన పడ్డారట. ధాన్యం కొనుగోలు అంశం కూడా సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉత్తమ్ను ఇబ్బంది పెడుతోందనే ప్రచారం నడుస్తోంది. దీంతో తన దగ్గర ఉన్న 2 శాఖలను మార్చి ఇతర శాఖలను ఇవ్వాలి అని ఉత్తమ్ కోరుతున్నారట. దామోదర రాజనరసింహ కూడా తాను నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖను మార్చాలి అని కోరుతున్నారట. హెల్త్ నుంచి తప్పించి హోంశాఖ ఇవ్వాలని విన్నపాలు వినిపిస్తున్నారు అని టాక్. ఈ ముగ్గురే కాకుండా ఇతర మంత్రులు కూడా తమ శాఖలు మార్చాలి అని ఒక్కొక్కరుగా అడుగులు వేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్ అవుతోంది. ముగ్గురు మంత్రుల శాఖలను మార్చితే అది మిగతా శాఖలపై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఓవరాల్ గా మంత్రుల దగ్గర ఉన్న శాఖల్లో భారీగా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు సచివాలయ వర్గాల్లో బలంగా టాక్ వినిపిస్తోంది. శాఖల మార్పు సంగతి ఎలా ఉన్నా
పనితీరు ఆధారంగా కొందరు మంత్రులను పక్కన పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయని తెలుస్తోంది. గతంలో పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీల మేరకు మార్పులు చేర్పులు జరగనున్నాయని తెలుస్తోంది. అటు కొత్త వాళ్లు, ఇటు ఇప్పటికే ఉన్నవాళ్లు, ఓవరాల్ గా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు మరోసారి తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు హస్తిన చుట్టూ ఒక రౌండ్ చుట్టేశారు. మంత్రులు కూడా తమ తమ పరిచయాల ఆధారంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఎవరెవరి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.